బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి తల్లిని కూతురు హత్య చేసింది. తమ ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి మందలించిందనే కోపంతో శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి తేజశ్రీ కిరాతకానికి పాల్పడింది. వీరంతా కలిసి అంజలి గొంతు పిసికి తలపై రాడ్డుతో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి తల్లిని కూతురు హత్య చేసింది. తమ ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి మందలించిందనే కోపంతో శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి తేజశ్రీ ఈ విధంగా కిరాతకానికి పాల్పడింది. దీని మీద తాజా అప్డేట్ మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, చెప్పండి, ఏంటి అసలు ఈ తల్లిని చంపాల్సిన అవసరం తేజశ్రీకి ఎందుకు వచ్చింది? కేవలం ప్రేమ వ్యవహారంలో మందలించిందనేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా బాధేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి కొన్ని పరిచయాలు కుటుంబంలో కలహాలు తెప్పిస్తుంది. కలహాలు మాత్రమే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని, అది కన్న తండ్రి అయితేనేమి కన్నవారైతేనేమి ఎవరినైనా సరే చంపే స్థాయికి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నారని చెప్పాలి. తాజాగా జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే హైదరాబాద్ జీడిమెట్లలో ఎన్ఎల్బి నగర్లో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. కన్న తల్లిని కన్న కూతురు అయితే కడతీర్చినటువంటి ఘటన తాజాగా చోటు చేసుకుంది. సో ఈ ఘటన చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఇది కలిసివేస్తుందని చెప్పాలి. అంటే మానవ సంబంధాలు మంటగలిచిపోతున్నాయంటే అవును, తప్పకుండా మంటగలిచిపోతున్నాయని చెప్పాలి ఇటువంటి ఘటనలు చూస్తే. ఈ జీడిమెట్లలోని ఎన్ఎల్బి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని తేజశ్రీ అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మైనర్ బాలిక, కేవలం 16 ఇయర్స్ మాత్రమే తనకి. సో కన్న తల్లిని నిన్న ఏదైతే 7-7:30 సుమారు ఆ ప్రాంతంలో తన ప్రియుడితో కలిసి తేజశ్రీ అనే అమ్మాయి మైనర్ బాలిక తన ప్రియుడు శివతో కలిసి మర్డర్ చేయించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ముఖ్యంగా దీని గురించి అంటే మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటే, ఈ తేజశ్రీ అనే అమ్మాయి రీసెంట్గా 9వ తరగతి అయిపోయి 10వ తరగతిలోకి ఎంట్రీ ఇచ్చింది. అంటే 16 ఇయర్స్ మాత్రమే తనకి, అంటే ఇంకా మేజర్ కూడా కాదు, మైనర్ మాత్రమే. సో గత 8 నెలల ముందు ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆ వ్యక్తి పేరే శివ. అతను నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో శివ అనే వ్యక్తితో ఈ తేజశ్రీ అనే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడినట్టు మనకైతే ఆ పోలీసుల నుంచి సమాచారం అయితే అందింది. సో ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాస్త వీరిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారంగా మారింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమ వ్యవహారంగా మారిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఏదైతే ఈ నెల 19వ తారీఖు ఇటు శివ అనే వ్యక్తి తేజశ్రీ అనే అమ్మాయితోని వీళ్ళిద్దరూ కూడా కలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. అంటే తేజశ్రీ అనే అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయిందని చెప్పేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో వాళ్ళ తల్లి అయినటువంటి అంజలి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీసుకున్నటువంటి పోలీసులు ఆ అమ్మాయిని వెతికారు. నల్గొండలో ఆ శివ ఇంట్లో ఉన్నట్టు గుర్తించి ఆ తర్వాత అమ్మాయిని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ అమ్మ అంజలికి అప్పచెప్పడం జరిగింది. అయితే ఏదైతే 19వ తారీఖు తర్వాత అంజలి ఎవరైతే తేజశ్రీ వాళ్ళ అమ్మ అంజలి కౌన్సిలింగ్ ఇచ్చారో, అలాగే అమ్మాయి కూడా అమ్మాయికి అంజలికి వాళ్ళ తల్లికి కూతుర్లకు మధ్యలో ఈ ప్రేమ వ్యవహారం విషయంలో కొన్ని మనస్పర్ధలు అయితే వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ సమయంలోనే ఎవరైతే అంజలి ఉన్నారో, ఈ అంజలి అంటే కన్న తల్లిని తేజశ్రీ హతమార్చాలని చెప్పేసి ప్లాన్స్ కూడా వేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు శివ అనే వ్యక్తి ఆ ప్రియుడితో కలిసి, ఆ ప్రియుడు సోదరుడు అయినటువంటి యశ్వంత్ కూడా వీళ్ళిద్దరితో కలిసి అంజలి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అయితే ఇంటికి పిలిచినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో అంజలి ఒకతే ఇంట్లో ఉంది. అలాగే తేజశ్రీ వాళ్ళ చెల్లెలు కూడా ఉన్నారు. బట్ ఆ చెల్లెలు అప్పుడు ఆ ఇంట్లో లేరు, ఒకతే ఉంది. ఆ తేజశ్రీ వాళ్ళ కన్న తల్లి ఒకతే ఉంది. ఆ సమయంలో ఇంటికి పిలిచి ఏదో మాట్లాడాలి అని చెప్పేసి ఇంటికి పిలిచినట్టు తెలుస్తుంది. వాళ్ళమ్మ పూజ చేస్తున్న టైంలో వెనకనే మాటు వేసినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శివ అలాగే యశ్వంత్, వీళ్ళిద్దరూ కూడా మైనర్లుగానే పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరు కూడా ఆమెని తల మీద వెంటనే వెనక నుంచి రాడ్డుతో బలంగా కొట్టి, ఆ తర్వాత దిండుతో బ్రీతింగ్ అందకుండా చేసి, ఆ తర్వాత ప్రాణాలు పోలేదని మళ్ళీ చున్నీతో కూడా మెడకి బిగించి అతి కిరాతకంగా చంపినట్టయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళ బంధువులు కూడా, ఏదైతే తేజశ్రీ బంధువులు, ఈ మర్డరు సుమారు సాయంత్రం 7-7:30 ప్రాంతాల్లో జరిగితే ఆ తర్వాత నైట్ 10-11 ఆ టైంలో
ఈ తేజశ్రీ అనే అమ్మాయి వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చింది. వాళ్ళ పెద్దమ్మైనటువంటి పెద్దమ్మ చిన్నమ్మలకి ఫోన్ చేసి ఇంట్లో ఆ అమ్మ ఒకతే ఇంట్లో ఉంది, సో కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది, ఒకసారి మీరు రండి భయం వేస్తుందని చెప్పేసి అట్లా పిలిచినట్టు వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆమె రక్తపు మడుగులో అయితే ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళ బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒంటరిగా ఉన్న తల్లిని చూసి ఆ పక్కా ప్లానింగ్ తోని ప్రియుడిని ఇంటికి పిలిచి ఆ ప్రియుడి సోదరుడు సహాయంతో కూడా పక్కా ప్లానింగ్ తో ఇటు తేజశ్రీ ఆ మిగిలిన వీళ్ళిద్దరు మొత్తం ముగ్గురు కూడా ఆమె తేజశ్రీ కన్న తల్లిని హతమార్చినట్టయితే మనకి తెలుస్తుంది రహీం. సో ఈ ఉదంతం చూసుకుంటే, ఈ ఘటన చూసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. ఎందుకంటే అప్పటి వరకు కన్న తల్లిని హతమార్చడం అనేది మానవ సంబంధాలని ఒకసారి ప్రశ్నార్థకంగానే మార్చిందని చెప్పాలి. ముఖ్యంగా దీనికి ఏంటి అసలు కారణం, ఇలా జరగడానికి ఏంటి కారణం అని చెప్పుకుంటే తప్పకుండా ఇటు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, అంటే సోషల్ మీడియా దీనికి 90% ఇదే కారణం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. తేజశ్రీ అనే అమ్మాయిని, ఆ మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అటు అంజలి మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం అటు హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే ఆ అంజలి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు కన్నీరు మున్నీరు అయ్యి విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంజలి ఎవరో కాదు, ఆమె ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎవరైతే ఉన్నారో చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంజలి అని తెలుస్తుంది. ఆమె తెలంగాణ ఫోక్ సింగర్స్లో ఒకళ్ళుగా అయితే ప్రస్తుతం అయితే ఆమె కొనసాగుతూ ఉన్నారు. సో ఆమెకి అందరితో కూడా ప్రజాప్రతినిధులతో ఇటు రాజకీయ నాయకులతో కూడా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. సో అటువంటి పర్సన్ని, అంటే తెలంగాణ పోరాట యోధురాలు ముని మనవరాలు అయినటువంటి అంజలి అంటే ఆమె ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఆమె ఆ మర్డర్ చేసే టైంలో ఎంత ఎదుర్కొని ఉంటుంది, కానీ అతి కిరాతకంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఫస్ట్ రాడ్డుతో కొట్టి, ఆ తర్వాత దిండుతో బ్రీతింగ్ అందకుండా చేసి, ఆ తర్వాత చనిపోలేదని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ చున్నీతో మెడకు బిగించి కూడా అతి కిరాతకంగా అంజలిని అయితే చంపినటువంటి పరిస్థితి అయితే ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. సో ఇప్పటికే పోలీసులు అయితే దీనిపైన కూడా ఇప్పటికే కొంత సమాచారం, అంటే ప్రాథమికంగా అయితే ఇది మర్డర్ చేశారు, ఆమె తేజశ్రీని చేయించింది అని చెప్పేసి వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు 19వ తారీఖు ఇంట్లో నుంచి పారిపోతే తేజశ్రీ తీసుకొని వచ్చారు. సో దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పేసి, దర్యాప్తు చేసిన తర్వాత ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి పూర్తి సమాచారం అయితే అందిస్తామని చెప్పేసి ఇటు జీడిమెట్ల పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇక్కడ ఇంకో విషయం, మీరు చెప్పినట్టుగానే పూజ చేస్తున్న సమయంలో వెనక నుంచి శివ రాడ్డు తీసుకొని ఆమె తల్లి మీద బలంగా కొట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ కూతురు కూడా, ఎవరైతే ఈ ప్రధానంగా హత్య నేరం అవుతుందో ఈ కూతురు కూడా అతను రాడ్డు తీసుకుని కొట్టిన తర్వాత ఈ అమ్మ కూడా తన తల్లికి శుద్ధి తీసుకుని కొట్టినట్టు కూడా వార్తలు వస్తున్నాయి చనిపోయే వరకు. దాని గురించి సమాచారం ఉందా? పూజ చేస్తున్న సమయంలో వాళ్ళని కనపడకుండా వెనకనే మాటు వేసి వాళ్ళు ఒక పక్క ప్లాన్తోని వాళ్ళ తల్లి కనపడకుండా వాళ్ళని అయితే దాచింది. ఎవరైతే ప్రియుడు ఉన్నారో ఆ ప్రియుడు సోదరుడు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆమె ఎప్పుడైతే, అంటే ఆమెకి తెలియకుండా ఆమె వెనక నుంచి వచ్చి మాటు వేసి వెంటనే ఆ బలమైన ఇనుప రాడ్డుతోని అయితే తల మించి కొట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా చెప్తున్నారు, ఆమె కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కూతురు కూడా, మీరు అన్నట్టు కూతురు కూడా తను చనిపోలేదు అని చెప్పేసి ఆ రాడ్డుతోని బలంగా ఆ తల మీద బాధింది అని చెప్పేసి బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎలా చంపారు అనే విషయాల్లోనే కనుక మనం ఒకసారి ప్రస్తావించుకుంటే, రాడ్డుతో కొట్టడం, ఆ తర్వాత చున్నీతోని, అంటే చనిపోలేదని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత చున్నీతో మెడకు బిగించి మరి హత్య చేశారని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ చున్నీని నడుముకు పట్టుకొని ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ మైనర్ వ్యక్తి, ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నాడో తేజశ్రీ ప్రియుడు, అతను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి లొంగిపోయినట్టయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఎలా ప్లాన్ చేసి, ఎలా అంటే ఎవరెవరు ఏ రేంజ్లో ఎలా మర్డర్ చేసే ఆ ప్రాసెస్లో ఎలా ఏం చేశారనేది పూర్తి స్థాయిలో ఇటు విచారణ జరిపిన తర్వాత ఎలా చంపారు ఏంటనేది పోలీసులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. రహీం, ఇక్కడ ఎవరైతే మీరు చెప్తున్నటువంటి అమ్మాయి తేజశ్రీ కానివ్వండి, అతనికి సంబంధించినటువంటి కుటుంబ చరిత్ర గురించి చెప్పారు, బాగానే ఉంది. కాకపోతే అసలు ఈ శివ ఎవరు? మీరు చెప్పినట్టుగా ఇన్స్టాలో పరిచయమైనట్లు తెలుస్తా ఉంది. అసలు ఈ శివ ఉంది, అతని బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఎవరు అతను శివ? దాని గురించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? ఈ తేజశ్రీ అనే అమ్మాయి
ఇప్పుడే 9వ తరగతి చదివి 10వ తరగతిలోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమ్మాయి అంటే మొదటి నుంచి కూడా అంటే ఇన్‌స్టాలో వ్యక్తి పరిచయమైన ప్రాసెస్ మనం చూసుకుంటే ఈ అమ్మాయి మొదటి నుంచి కూడా అంటే బంధువులు చెప్తున్న ప్రకారం అంజలి బంధువులు చెప్తున్నటువంటి ప్రకారము ఆమె ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పర్సన్‌గా కూడా ఇటు బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాలో ఈ వ్యక్తితో శివ అనే వ్యక్తితో పరిచయం అయింది. అతను నల్గొండ చెందిన వ్యక్తిగా అయితే పోలీసులు అయితే గుర్తించాడు. అతను ఈ డీజే ప్లేయర్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ డీజే ప్లేయింగ్ చేసే అందులో కూడా ఒక రోల్ ప్లే చేస్తాడని తెలుస్తుంది. సో అతను ఫస్ట్ నుంచి కూడా ఇన్‌స్టాలో పరిచయం అయిన 8 నెలల కాలం అయినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడి. సో ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మాయికి ఫ్రెండ్షిప్గా ఒక ఫ్రెండ్ లాగా పరిచయమై ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు అలాగే చాటింగు ఇవన్నీ కూడా ఎక్కువ కాల్స్ మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అంటే ఈ ప్రాసెస్లోనే వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం అయితే చిగురించినట్టు మనకు తెలుస్తుంది. ఇలా ప్రేమ వ్యవహారం కాస్త ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ సమయంలోనే ఇంట్లో నుంచి నెల 19వ తారీఖు ఇటు తేజశ్రీ అయితే ఇంట్లో వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి నగదు గట్రా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పారిపోయినట్టు మనకైతే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అలా పారిపోయిన నేపథ్యంలోనే ఫిర్యాదు ఇస్తే తేజశ్రీని మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంట్లో ఉంచారు. ఆ టైంలోనే ఇటు అంజలికి తన కూతురు అయినటువంటి తేజశ్రీకి ఇద్దరికి కూడా గొడవలు రావడం వల్ల వీళ్ళిద్దరు మనస్పర్ధలు వస్తున్న సమయంలోనే పక్కా ప్లానింగ్తో ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్తోనైతే తల్లిని అతి కిరాతకంగా చంపినటువంటి ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. రహీం. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి తల్లిని కూతురు హత్య చేసింది. తమ ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి మందలించిందనే కోపంతో శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి తేజస్వి ఈ కిరాతకానికి పాల్పడింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. నవీన్ రాజు, చెప్పండి, ఏంటి తల్లిని ఎంత కిరాతకంగా చంపడానికి అవసరం వచ్చింది? కేవలం ప్రేమ వ్యవహారమేనా? ఇంకేమైనా విషయాలు బయటపడ్డా? తాజా అప్డేట్ ఏంటి? సార్, నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశారలో జాబ్ చేస్తుంది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటుంది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది. ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తుంది, రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసిల్ సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుపిరితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత, రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా విసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దానివల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా, నా చిన్న బిడ్డను బయటికి పంపించిళ్ళు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను. సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు
జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం